అత్తమ్మ ఏం కూర వండుదాం? ఇంట్లో బెండకాయ వంకాయలు ఉన్నాయి. ఇక వంకాయలు అంటే వాడు తినడు కదా బిడ్డ, బెండకాయలు అంటే పోరాదు. సరే అత్తమ్మ. కోడల వాడు తాగుడు బంద్ చేసి ఇప్పుడు మంచుకుంటాడు. వానితో నువ్వుతో మంచుకుంటూ ఏం గొడవలు గిట్లా పెట్టుకోకు. సరే అత్తమ్మ, నేను ఆయన ఏమంటా? ఇప్పటిదాకా ఏం అనలే కదా, మంచిగానే ఉంటాం మేము. అదే కోడల వాడిని దూరం దూరం పెట్టకు, మంచుకుండు వానితోటి ఏదన్నా పని దొరికితే వాడే మంచుకుంటాడు. కోడల మీరు ఇట్లుంటే ఇట్లా నడవది. మీరు ఇద్దరు మంచుకున్నట్టు అంటే కొడుకన్న బిడ్డన్న పెట్టినట్టు అప్పుడు వాడు పిల్లల మీద ఉంటుంది జాస్ అంతా మంచుకుంటాడు. కోడల వానికి ఎప్పటిస్తుందో పిల్లలంటే వానికి ఇష్టం బిడ్డ. పిల్లలు లేకపోయేతాలకు ఆ బొమ్మను పట్టుకొని చిన్న తల్లి బుజ్జి తల్లి అనుకుంటే దాంతో ఆడుకుంటాడు. ఆ దేవుని దయ వలన మీ కొడుకో బిడ్డో పుట్టింది అనుకుంటే వాడు అన్నీ మానేసుకొని ఆ పిల్లలు చూసుకుంటా మంచిగా సంతోషంగా ఉంటాడు బిడ్డ. సరే అత్తమ్మ. కోడల ఈ కాడ నుంచి మంచిగా కలిసి మెలిచి నుండి నువ్వే అర్థం చేసుకొని నేను అత్తాను కదా, నేనేం చెప్పలేను నీకు. సరే అత్తమ్మ, నేను ఆ బెండకాయలు కోసి కూర వండుతా, మళ్ళీ ఆయన వస్తే తింటాడు కదా. అరే అన్వేష్, ఏం ముచ్చట? తావుడు మొత్తం బంద్ చేసినట్టేనా మళ్ళీ స్టార్ట్ చేసినావా నాకు తెలియకుండా? లేదురా, ఇక ఈ మధ్యాహ్నం అయితే అసలు తాగుడు మీద ఆలోచన వస్తలేదు. దానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేసినట్టే. సూపర్ రా. ఇక సంగీత్ ఇంటికి వచ్చిందారా? వాళ్ళ అన్న తీసుకొచ్చి ఇంటికాడ దింపిపోయినరా. అదే నాకు అర్థమైతే లేదురా. ఈ మధ్యాహ్నం నా బామ్మర్ది ఏమో బావ అని బాగా ఫోన్లు చేస్తాడు, బాగా ప్రేమ చూపిస్తాడు. సడన్గా ఫోన్ చేసి ఇంటికి తీసుకుని అని చెప్పి చెల్లెని చెప్పేసి తీసుకుని వచ్చి ఇంటికాడ తోలిపోయినరా. ఏమైనట్టు? అరే నీకు చెప్పడం మర్చిపోయినరా, మొన్న శివ కలిసిండ్రా. కలిసినప్పుడు ఇక మీ గురించి అడిగితే మొత్తం జరిగిందంతా చెప్పిండ్రా. అరే సంతోషం, ఈ విషయం ఎవరో తెలియదురా, మా మధ్యలో ఉండాలని చెప్పేసి అన్నా కదరా. ఎందుకు చెప్పినారా నువ్వు? అనవసరంగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో తెలిస్తే అనవసరంగా అది బ్యాడ్ అవుతుంది. అరే ఊకే మీ మధ్య గొడవ అవుతుంది. శివ ఏమో వచ్చి ఆమె ఇంటికి తీసుకుపోయిండు, మళ్ళీ డైవర్స్ అప్లై చేస్తాను అంటాడు. మరి ఇదంతా జరిగేటప్పుడు చూసుకుంటూ కూర్చోవాలన్నారా? అందుకే మొత్తం జరిగిందంతా చెప్పేసిన. అవునారా? అందుకే నారా అయితే ఈ మధ్యన బామ్మర్ది ఏమో బావ అనుకుంటా ఫుల్గా రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మాట్లాడుతాడు. సంగీతం తీసుకొచ్చి ఇంటికాడ దింపిపోయాడు. దీని వెనకాల ఇదా రహస్యం? నాకు తెలియదు ఇదంతా. అదేనా మరి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుందిరా. 3 సంవత్సరాలు తప్పు లేకుండా అందరితో నువ్వే మాటలు పడతాను. ఇక జూలు లేకనే చెప్పేసిండ్రా. సరేరా, కాకపోతే ఏంటంటే ఇప్పుడు శివ నోట్లో అసలు మాట ఆగది. ఇటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకు తెలిసి ఇటు మా అమ్మకు తెలిసింది అనుకో, అనవసరంగా ఇప్పుడు మళ్ళీ అది బ్యాడ్ అవుతుంది కదరా. అరే నేనైతే శివకి ఎవరికి చెప్పకని చెప్పిండ్రా. కానీ ఎన్ని రోజులు అంతా ఆడుతావురా? ఏ రోజుకి అందరు తెలియాల్సిందే కదా. ఇక ఏమో లేరా, నాకు కూడా పట్టుకునే ఊళ్ళు ఉంటా అంటే అంత పిచ్చి లేచినట్టు అవుతుందిరా. నీకు తెలిసిన ఏమన్నా ఉంటే ఏదన్నా వరంగల్లో పని ఉంటే చూడరా. ఇక నిమ్మలంగా ఏదైనా పోయి చేసుకుంటా రోజు. రే అసలు నువ్వేనారా మాట్లాడేది? పని చేస్తావు నువ్వు? జాబ్ కావాలన్నా? రే నువ్వు ఒక్కసారి అడిగితే జాబ్ కావాలని 10 నిమిషాల జాబ్ ఇప్పిస్తారా నీకు? అదేరా, ఇక ఇంట్లుంటే మొత్తం గతం గుర్తుకొచ్చేంత పిచ్చి లేచినట్టు అవుతుందిరా. ఇక ఈ 3 సంవత్సరాలకి వెళ్ళి రెగ్యులర్ తాగేసరికి భార్య కూడా అసలే సపోర్ట్ చేస్తలేదు. ఇక అట్లా బయటికి పోతానన్నా కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. ఏదన్నా పని ఉంటే చూడు, ఇక ఎంతో అంత శాలరీ ఇచ్చినా కానీ పోయి చేసుకుంటా. అదేరా నీకు గత 2 సంవత్సరాల నుంచి చెప్తానా, అరే నాతో హైదరాబాద్కు రారా, నీకు జాబ్ చూస్తాను, నువ్వు జాబ్ చేసుకుంటే మొత్తం మర్చిపోతావు అని చెప్తే నా మాట విన్నావారా? సరే తీరా, ఇప్పటికైనా బుద్ధి వచ్చింది. నీకు వారం రోజులు జాబ్ చూస్తారా? అరే జాబ్ చేస్తా కానీ ఇక హైదరాబాద్ ఒకరైతే నేను రాను రా. కొన్ని రోజులు ఇక్కడనే ఉంటా. ఒక 2-3 సంవత్సరాలు ఇక్కడ వరంగల్ ఏదైనా చిన్నగా చేసినాక ఆ తర్వాత హైదరాబాద్ గురించి ఆలోచిద్దాం. నువ్వైతే చూసి పెట్టు ఒకటేదన్నా. సరేరా, నీకు వరంగల్నే జాబ్ చూస్తా. నువ్వు మొత్తానికైతే మారిపోయినావు, నాకు అదే హ్యాపీ. ఇక నువ్వు మళ్ళీ తాగుడు జోలికి అయితే పోకురా, సరేనా? సరేరా.